అండ్ ఇంకొకటి ఏం తెలుసా, హయాబుజా ఇస్ నాట్ ది ఫ్లాగ్షిప్ బైక్ ఆఫ్ సుజుకి. హయాబుజా యాక్చువల్ గా స్పోర్ట్స్ టూరర్, బట్ యాక్చువల్ ఫ్లాగ్షిప్ మోటో జీపీ బైక్ సుజుకిది జిక్సరే. అది ఎవరికి తెలియదు, చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలా మందికి తెలియదు. సో దిస్ ఈస్ దర్ ఫ్లాగ్షిప్ మోటో జీపీ బైక్. అండ్ దీనికి ఉన్న బ్రేక్స్ కూడా M40 క్యాలిపర్స్. నేను ఇవంతా మీకు చెప్తా టైం వస్తుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. మీరు షాక్ అవుతారు అసలు దీనిలో ఏందబ్బా ఇంత పాత బైక్ లో కూడా ఏంది అన్ని అనేసి. వెయిట్ ఫర్ ది అమేజింగ్ అంటే అమేజింగ్ వీడియోస్ రాబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో ఈ లుక్స్ చూసిన తర్వాత మోస్ట్లీ నాకు తెలిసి ఒక 90 to 95% బాయ్స్ కి అయితే నచ్చేసి ఉంటది ఈ బైక్. అండ్ చాలా మంది షాక్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో ఇది పెట్టంగానే, బ్రో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఈ బైక్ మీ నుంచి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ బైక్, వావ్ క్రేజీ, అసలు మ్యాడ్ లుక్ ఉంది అది ఇది అని చెప్పేసి. సో ఆ క్రేజ్ ఉంది అనమాట ఈ బైక్. అంతేకాదు దీన్ని మీరు రోడ్ మీద చూస్తే దీని ప్రెజెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. నేను ఈ బైక్ ఫస్ట్ టైం చూసిన తర్వాత చాలానే S1000 చూసాము, 10R, C-Triple, Z9s రకరకాలు కూడా చూసామంట ఆప్షన్స్ లో. ఏ బైక్ RS4 కూడా చూసాం, రకరకాల బైక్ చూసాం కూడా. ఏ బైక్ ఉన్నా కానీ నేను సౌరభన్నతో ఒకటి అంటుండే, అన్న GSX అన్న నచ్చింది ఎందుకో తెలియదు, బట్ మెంటల్లీ వాజ్ లైక్ ఇంకా అయిపోయింది నాకు ఇదే బండి కావాలన్న స్టేట్ లో ఉండే. సో ఏ బైక్ చూసినా నేను GSX తీసుకుందాం అన్న, బాగుందన్న అట్లనే ఉండే. సౌరభన్ కూడా అరే నీకంతా నచ్చితే ఇంకా సరేనా GSX తీసుకో, ఏమైనా ఉంటే చేయించుకుందాం అనేసి మేము ప్రతిదీ రిపేర్ చేయించేసుకున్నాం అనమాట. సో వీ హ్యావ్ 2 GSX ఇన్ అవర్ ఫ్యామిలీ నౌ. వన్ ఇస్ S1000, వన్ ఇస్ R1000. మ్యాన్ ట్రస్ట్ మీ గైస్, దీనిపైన బ్లాగ్స్ అయితే మీరు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్. అండ్ దీనిపైన రాబోయే కంటెంట్ కూడా మీరు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ దీన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా, మీ బైకర్ బ్రదర్స్ అందరితో షేర్ చేయండి. వాళ్ళు కూడా చెప్పండి ఇట్లా ఈ బైక్ ఉంది, ఛానల్ ఉంది, అది ఇది అని చెప్పేసి. ఇట్ విల్ హెల్ప్ మీ అ లాట్. ఇంకా ఇలాంటి కంటెంట్ చేయడానికి ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. విత్ ఇన్ నో టైమ్ 100. నన్ను అడగకండి ఇంకా ఈ స్పీడోమీటర్ మీద మీరు ఆ స్పీడ్ చూసి ఆ పవర్ చూసాక అడగకండి నేను ఎందుకు ఈ బైక్ యూజ్ చేశానని.